2 BHK అయితే అండి మనకి 8 lakhs ఇన్వెస్ట్ చేస్తే మన ప్రాజెక్ట్లో టిల్ పొజిషన్ వరకు 40 lakhs అప్రిజేషన్ వస్తుందండి. 3 BHK 10 lakhs పే చేయగలిగితే టిల్ పొజిషన్ వరకు 50+ lakhs మనకి అప్రిజేషన్ మినిమం వస్తుందండి. రెంట్ కట్టుకోవాలి, ఎక్స్పెన్సెస్ కూడా చూసుకోవాలి. సో ఈఎంఐ అనేది మేజర్ ఏదైతే ఉందో మేము బేర్ చేస్తామన్నమాట. మనకి 2 BHKకి 8 lakhs అండి, 3 BHKకి 10 lakhs డౌన్ పేమెంట్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ 2 years ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది ఉందో బిల్డరే పే చేస్తారనమాట టిల్ పొజిషన్. ఒకవేళ 1 month అటు ఇటు అయింది అనుకోండి మేడం, ఆ మంత్ కూడా కన్సిడర్ చేస్తారు కదా. మేమే కన్సిడర్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మీ ముందుకి కోంపల్లికి అతి సమీపంలో ఉన్నటువంటి దులపల్లిలో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క ప్రాజెక్ట్ లో చూసుకున్నట్టయితే 100+ ఎమ్యూనిటీస్ అన్నది కూడా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అన్నది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ కి ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా మీకు డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్ కి కాల్ చేసినట్టయితే ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డిప్యూటీ జనరల్ మేనేజర్ అయినటువంటి హర్షిత రెడ్డి మేడం వల్ల టీమ్ మెంబర్స్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైనిస్తున్నాను. అలాగండి, ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ లొకేషన్ తో పాటు ఈ ప్రాజెక్ట్ యొక్క మిగతా వివరాలని కూడా డిప్యూటీ జనరల్ మేనేజర్ అయినటువంటి హర్షిత రెడ్డి మేడం గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మేడం. మేడం, ఇప్పుడు ముందుగా మనకు ఒకసారి కంపెనీ నేమ్ చెప్పండి, తర్వాత మనకి లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పండి మేడం. తప్పకుండా. సో ఇప్పుడు మనం చూస్తున్న భానోదయ కన్స్ట్రక్షన్స్ అండి. భానోదయ కన్స్ట్రక్షన్స్ మన 2003లో స్టార్ట్ చేశారండి. ఇప్పటికీ 23 years కంప్లీట్ అయిందండి. మురళీకృష్ణ గారు ఇప్పటికీ 23 years నుంచి రియల్ ఎస్టేట్లోనే ఉన్నారండి. సో ఇప్పుడు మన ఫస్ట్ టైం ఫుల్ ఫెజ్ లగ్జరీ ప్రాజెక్ట్ మన కొంపల్లో వస్తుందండి. అండ్ మనకి ఇప్పటికీ 20+ ప్రాజెక్ట్స్ మన భానోదయ కంప్లీట్ చేసిందండి. అంటే ఇది 21st ప్రాజెక్ట్. అవునండి. మనకి కనెక్టివిటీస్ గురించి తప్పకుండా అండి. సో కనెక్టివిటీ ఇప్పుడు మనం ఉన్న నార్త్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అండి. నార్త్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అంటే యూజువల్గా మనకి ప్యారడైజ్ సికింద్రాబాద్ తెలుస్తుందండి. ప్యారడైజ్ సికింద్రాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడికి 18 kilometers వస్తుందండి. అండ్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ కూడా అక్కడ నుంచి మనకి ఇక్కడికి మియాపూర్కి 18+ kilometers వస్తుందండి. సో మనం సెంటర్లో ఉన్నామండి. మనకి నార్త్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ మధ్యలో ఉన్నాం. అంటే నార్త్ వెస్ట్ కనెక్టివిటీకి ఉన్నటువంటి ప్లేస్ లో ఉన్నాం. అవునండి. మనకి అలాగనే మేడ్చల్ ఎగ్జిట్ నెంబర్ 6 నుంచి ఇక్కడ జస్ట్ 3 kilometers అండి. ఓకే, అంటే కండ్లకోయ. ఎస్ సార్. అలానే మనకి ఎగ్జిట్ నెంబర్ 5 మనకి దుండిగల్ నుంచి ఇక్కడికి జస్ట్ 4 kilometers అండి. అంటే ఇటు 2 ఎగ్జిట్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. ఎస్ అండి. మనకి ఎగ్జాక్ట్లీ మల్లారెడ్డి యూనివర్సిటీ ముందే అండి మన ప్రాజెక్ట్. ఆపోజిట్ లోనే ఉంది. ఎస్. ప్రాజెక్ట్ నేమ్ ఏంటిది మేడం? భానోదయ వచ్చేసి మన బిల్డర్ అండి. మనకి క్రిస్టల్ అనేది మన ప్రాజెక్ట్ నేమ్. మేడం, మనకి ప్రాజెక్ట్ యొక్క అప్రూవల్స్ గురించి చెప్పండి మేడం. ఇది హెచ్ఎండి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఓవరాల్ ఇది ఎన్ని ఎకర్స్ లేఅవుట్ మేడం? ఇది 9.5 acres లో వస్తుందండి విత్ 6 towers అన్నమాట. 6 towers, 3 levels ఆఫ్ పార్కింగ్, మనకి 15 floors అండి. ఓవరాల్ యూనిట్స్ ఎన్ని వస్తున్నాయి మేడం? 1170లో 6 towers వస్తున్నాయండి. దీంట్లో మనకి క్లబ్ హౌస్ గురించి కూడా చెప్పండి మేడం. సో మన ప్రాజెక్ట్ హైలైట్ క్లబ్ హౌసే అండి. మనకి 50,000 square feet లో 100+ amenities ఇస్తున్నామండి. 100+ amenities. ఎస్ అండి. రఫ్ ఒక 2-3 చెప్పండి మేడం. అంటే హైలైట్ గా మీరు చేసింది, జనరల్ గా చేసే దాంట్లో కాకుండా. మనకి క్లబ్ హౌస్ లో హైలైట్ పాయింట్స్ ఏంటంటే ఫార్మసీ ఇస్తున్నాం అనమాట. మనకి క్లినిక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. స్పెషల్లీ హైలైట్ పాయింట్ ఏంటంటే అంబులెన్స్ సర్వీస్, 24 hours అంబులెన్స్ సర్వీస్ మా ప్రాజెక్ట్ లో ఉందండి. మేడం, ఇక్కడ స్టే చేసే వాళ్ళకి గ్రాసరీ స్టోర్స్ గురించి కూడా చెప్పండి. మన దాంట్లోనే సూపర్ మార్కెట్ ఉంటుందండి. క్యాఫెటేరియా, కాఫీ షాప్ కావాలన్నా మన ప్రాజెక్ట్ లో దొరికిపోతుంది. మనకు అలానే ఏటీఎం కావాలన్నా ఇక్కడే దొరికిపోతుంది. వర్క్ స్పేస్ కూడా ఉంది. ఎస్, కోవర్కింగ్ స్పేస్ కానీ కాన్ఫరెన్స్ రూమ్ కానీ ప్రతి ఒక్కటి మనకి క్లబ్ హౌస్ లోనే. ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా గెస్ట్ రూమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎన్ని ఇస్తున్నారు మేడం మనకి గెస్ట్ రూమ్స్? 8 guest rooms వస్తున్నాయండి. 8. జనరల్గా ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా విత్ ఇన్ క్లబ్ హౌస్లో లేకపోతే చిల్డ్రన్ ప్లేయర్స్ అక్కడక్కడ ఇస్తారు. ఇలా కాకుండా చుట్టుపక్కన ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకి ఎమ్యూనిటీస్ హైలైట్ చేసామండి. మనకి క్రికెట్ నెట్స్ కానీ 2 cricket nets, 2 షటిల్ కోర్ట్స్, స్కేటింగ్, హాఫ్ బాస్కెట్ కోర్ట్, ఒలింపిక్ సైజ్ టెన్నిస్ కోర్ట్ అన్నీ కూడా మనం ఇస్తున్నాం అనమాట. యాంఫీ థియేటర్ కానీ మనకి ప్రాజెక్ట్ మొత్తం కూడా 2 kilometers జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ వస్తుందండి. అంటే ఆల్ గ్రూప్ ఆఫ్ ఏజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎమ్యూనిటీస్ అయితే ప్లాన్ చేశారు. మేడం, మనకి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది కదా, మనకి హ్యాండ్ ఓవర్ డేట్ కూడా చెప్పండి మేడం. ఇప్పుడే మనకి ప్రాజెక్ట్ వచ్చేసి యాజ్ పర్ రేరా నామ్స్ ప్రకారం మనకి పొజిషన్ వచ్చేసి 2028 Septemberలో ఇస్తున్నామండి. అంటే మనకి బార్డర్ టైం అన్నట్టు. అయితే మేడం, దీంట్లో మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి కూడా చెప్పండి. ఎలాంటి మెటీరియల్స్ వాడుతున్నారు అన్నది కూడా. సో కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూస్తే కనుక మనం సాలిడ్ బ్రిక్ యూస్ చేస్తున్నామండి. ఇప్పుడు యూజువల్గా చూస్తే కనుక మైవన్ టెక్నాలజీ మీకు ఏ చేంజెస్ ఉండవండి.
మేము కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ యూస్ చేస్తున్నాము విత్ సాలిడ్ బ్రిక్స్. ఇంటర్నల్ చేంజెస్ ఏదైనా చేసుకోవచ్చండి. మేము యూజ్ చేసే టైల్స్ కానీ, యూజ్ చేసే మెటీరియల్స్ కానీ, శానిటరీ ఫిట్టింగ్స్ కానీ అన్ని టాప్ బ్రాండ్స్ ఇస్తున్నామండి. అంటే కస్టమర్స్ విజిట్ చేసినప్పుడు ఆ బ్రాండ్స్ లిస్ట్ ఇవన్నీ కూడా తప్పకుండా అండి. మేము యూస్ చేసే ప్రతిదీ మేము చూపిస్తామండి. మేము సైట్కి తీసుకెళ్ళి మేము యూస్ చేసే క్వాలిటీ ఏంటి, మెటీరియల్స్ ఏంటి అనేది మీరు చూడొచ్చు. మేడం ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి కూడా చెప్పండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి దిస్ ఇస్ లైక్ అ రెసిడెన్షియల్ హబ్ అండి. మనకి నియర్ బై 15 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ మెడికల్ కాలేజెస్ కూడా నియర్ బై చాలా ఉన్నాయి అన్నమాట. వన్స్ ఎవరైనా ఇక్కడ ఇల్లు తీసుకుంటే కనుక స్కూల్ కానీ కాలేజ్ అయిపోయే వరకు ఇక్కడే ఉంటారన్నమాట. అంటే కేజీ నుంచి పీజీ వరకు అన్నట్టు. అయితే మేడం మనకి ఇప్పుడు బస్ ఫెసిలిటీ కూడా ఇక్కడ రోడ్ నుంచి మేము వచ్చినప్పుడు కూడా బస్ వెళ్తుంది. అవునండి. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మేడం మనకి? అది మనకి సూరారం నుంచి కానీ, బాల్లాగర్ నుంచి కానీ, కోంపల్లి వరకు కనెక్టివిటీ బస్సెస్ ఈ మెయిన్ రోడ్ నుంచి వెళ్తాయండి. ఎన్ని ఫీట్ల రోడ్ మేడం మన ప్రాజెక్ట్ ముందు? ఇది మనకి 60 అండి. మనకు ఆల్రెడీ అప్రూవ్డ్ 100 feet రోడ్ మన ఆపోజిట్ లో. అంటే సెట్ బ్యాక్ చేసే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మేడం. మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గురించి కూడా చెప్పండి మేడం. మన ప్రాజెక్ట్ కి 2 ఎంట్రీ 2 ఎగ్జిట్స్ ఉన్నాయండి. సో మీరు ఎవరు వచ్చినా కూడా ప్రతిదీ సెక్యూరిటీ వెరిఫై చేసుకునే లోపల పంపిస్తారనమాట. ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నారు, ఎవరు వస్తున్నారు అనేది ప్రతిదీ నోట్ చేస్తారండి. అండ్ ప్రతిదీ సీసీ కెమెరాలు నోట్ అవుతూ ఉంటుంది. 24/7 మనకి సెక్యూరిటీ ప్రతిదీ మానిటర్ చేస్తూ ఉంటుంది ప్రాజెక్ట్ అంతా. అయితే మేడం ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా చాలా గ్రీనరీ ఉంటుంది. మన ప్రాజెక్ట్ దగ్గర కూడా గ్రీనరీ అనేది కూడా ఉంది. దాని గురించి కూడా చెప్పండి మేడం. మన ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ అండి మన ఫ్యూచర్ ప్రాజెక్ట్ వస్తుంది విల్లాస్ అన్నమాట. అది 23 acres లో ఉంది. దాని బ్యాక్ సైడ్ మనకి ఎగ్జాక్ట్లీ 1400 acres అర్బన్ ఫారెస్ట్ వస్తుంది. అంటే ఫ్యూచర్ లో కూడా ఇక్కడ అంతా కూడా కన్స్ట్రక్షన్ కూడా ఎగ్జాక్ట్లీ అండి. కాంక్రీట్ జంగల్ అవ్వదు. ఈ గ్రీనరీ అనేది పర్మనెంట్ కాబట్టి మనకి ఎప్పుడు ఇలానే ఉంటుంది. అంటే ఈ చల్లటి బ్రీజ్ కానీ, ఈ నేచర్ కానీ, గ్రీనరీ అంతా కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఇంకోటి కూడా మేడం, ఈ నేచర్ కి దగ్గర ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి ఎయిర్ ఫ్లో బాగుంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ మంచిగా ఉంటాయి, గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. మేడం ఇప్పుడు ఓవరాల్గా మనకి ప్రాజెక్ట్ గురించి చెప్పండి. ఇందులో మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ మనకి ఎంత స్పేస్ వస్తుంది మేడం? మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ యాజ్ పర్ HMD నార్మ్స్ ప్రకారం ఇచ్చామని 10 feet ఇచ్చామన్నమాట. 10 feet? ఎస్ అండి. మచ్ మోర్ మేడం అది. ఎగ్జాక్ట్లీ. కారిడార్ స్పేస్ ఎంత వస్తుంది మేడం? కారిడార్ మనకి 6 వస్తుందండి. 6 feet వైడర్ కారిడార్స్ వస్తాయి. మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ లో ఇస్తున్నామండి. వెస్ట్ లో ప్రతి కారిడోర్స్ కూడా మనకి ప్రైవేట్ కారిడోర్ వస్తుంది అనమాట. సో వెస్ట్ అనేది అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ప్రైవేట్ స్పేస్ వస్తుంది. అవును. అండ్ మనకి ఆపోజిట్ ఫ్లాట్స్ అనేది లేవండి. అన్ని జిగ్జాగ్ లో ఇచ్చాం, ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని. అది ఓకే. అంటే ఆపోజిట్ డోర్స్ కూడా లేవు? లేదండి. అంటే సెక్యూరిటీ పరంగా బాగుంటుంది, ప్రైవసీ పరంగా కూడా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. అలానే మీరు ప్రతి కారిడార్ లో యాజ్ పర్ HND నాన్ ఫైర్ సేఫ్టీ కూడా ఇచ్చామండి. అలానే ప్రతి ఫ్లాట్ కి కూడా స్ప్రింక్లర్స్ కానీ యాజ్ పర్ ఫైర్ నార్మ్స్ ప్రకారం అన్ని ఇచ్చామండి. అంటే లోపల సేఫ్టీ కూడా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. మేడం మనకి ప్రాజెక్ట్ లో మనకి ఓవరాల్ గా ఎన్ని యూనిట్స్ వచ్చినాయి కూడా ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం. మనకి ఇది ఫుల్ ఫేజ్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అండి. సో ఓవరాల్ గా మనకి యూనిట్స్ వచ్చేసి 1170 యూనిట్స్ అండి. ఫేజింగ్స్ ఏవి వస్తున్నాయి మేడం? మనకు ఓన్లీ 2 ఫేసింగ్స్ అండి, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే. 2 and 3 BHK అంతే. ఈస్ట్ అండ్ వెస్ట్ అంతే. సింపుల్ గా ఉంది. దీంట్లో మనకి SFT ఎంత వస్తుంది మేడం? మనకి 2 BHK అయితే ఒకటే సైజ్ అండి, 1320 లో వస్తుంది. 3 BHK అయితే 3 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయండి. ఒకటి 1630, 1790, 1825. UDS ఎంత నుంచి ఎంత వస్తుంది మేడం? మనకి UDS వచ్చేసి 33 నుంచి 50 వరకు UDS వస్తుంది. అంటే 2 and 3 BHK కి. ఎస్ అండి. మేడం ఈ కోంపల్లి, సుచిత్ర, ఈ దులపల్లి సరౌండింగ్స్ లో చాలా నంబర్ ఆఫ్ ది ఫ్లాట్స్ 2 and 3 BHK ఉన్నాయి మేడం. ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుండేవి ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. ఇదే ప్రాజెక్ట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వీ కాల్ ఇట్ యాజ్ అ అఫోర్డబుల్ క్లాస్ పీపుల్ గురించి డిజైన్ చేసామండి. అది ఏ విధంగా చెప్పండి మేడం? చూడండి, బేసిక్గా చూసేది కనెక్టివిటీ. మనకి వెస్ట్ జోన్కి కానీ నార్త్ జోన్కి కానీ వెళ్ళడానికి జస్ట్ 18 kilometers వితిన్ 30 minutes మనం వెళ్ళొచ్చు అండి. అండ్ ఓవరాల్ కనెక్టివిటీ కూడా జస్ట్ 15 minutes డ్రైవ్లో వెళ్ళొచ్చు అనమాట. మేడం మనకి ప్రైజింగ్ ఎంత చెప్తున్నారు మేడం? ప్రైజింగ్ వచ్చేసి మనకి 3 payment plans ఉన్నాయండి. పేమెంట్ ప్లాన్స్లో మనకి ప్రీ EMI ఉంది. ప్రీ EMI ఏంటంటే అండి మనకి 2 BHKకి 8 lakhs అండి, 3 BHKకి 10 lakhs డౌన్ పేమెంట్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ 2 years ఎవ్రీ మంత్ EMI అనేది ఉందో బిల్డరే పే చేస్తారనమాట టిల్ పొజిషన్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నాక పొజిషన్కి ఒక మంత్ అటు ఇటు అవుతుందండి. అవును మేడం. సో మేము టిల్ పొజిషన్ వరకు EMI అనేది మనం పే చేస్తాం. ఒకవేళ 1 month అటు ఇటు అయింది అనుకోండి మేడం, ఆ మంత్ కూడా కన్సిడర్ చేస్తారు కదా? మేమే కన్సిడర్ చేస్తాం. ఇంకోటి దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఉంది మేడం, మీరు ప్రీ EMI ఇవ్వడం వల్ల ఎవరైతే ఇప్పుడు రెంటర్స్కి ఉండి ఉంటారో, రెంట్కు ఉండి వాళ్ళు ఒక ఫ్లాట్ సొంతం చేసుకోవాలనుకున్నట్టయితే వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అండి ఇప్పుడు
ఇక్కడ ఇన్వెస్ట్ చేశాక రెంట్ కట్టుకోవాలి, ఎక్స్పెన్సెస్ కూడా చూసుకోవాలి. సో ఈఎంఐ అనేది మేజర్ ఏదైతే ఉందో మేము బేర్ చేస్తాం అనమాట. దానివల్ల ఏంటంటే క్లయింట్కి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళ బడ్జెట్ లో ఇది సపరేట్ గా బర్డెన్ కాకుండా బెనిఫిట్ కూడా అవుతుంది అన్నట్టు ఇది. ఎగ్జాక్ట్లీ అండి. అయితే మేడం ఒకవేళ వన్ టైం పేమెంట్ చేసే వరకు ఉంటారు, కొందరు ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు మేడం. ఎందుకంటే ఇలాంటి స్టేజ్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు మంచి అప్రిషియేషన్ వస్తుందని చాలా మంది కూడా తెలిసి ఉంటుంది. అవునండి. వాళ్ళ గురించి కూడా కొంచెం చెప్పండి మేడం. ఎగ్జాక్ట్లీ అండి. ఓటీపీ వచ్చేసి మనకి ఎవరైతే వన్ టైం పేమెంట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నెక్స్ట్ మంత్ మనకి కమింగ్ నెక్స్ట్ మంత్ వరకు 800 వరకు డిస్కౌంట్ ఇస్తున్నామండి. నెక్స్ట్ మంత్ ఎందుకు మేడం నెక్స్ట్ మంత్ వరకే? ఎందుకంటే మనకి మోడల్ హౌస్ లాంచ్ అవుతుందండి. మన ప్రాజెక్ట్ మోడల్ హౌస్ మనకి నెక్స్ట్ మంత్ ఆగస్ట్ మిడ్ ఆఫ్ ది మంత్లో లాంచ్ చేస్తున్నాము. దానివల్ల ఇంకా మేము ఈ పేమెంట్ ప్లాన్స్ అన్ని ఆపేస్తున్నాము. ఈ నెక్స్ట్ మంత్ వరకు ఈ బెనిఫిట్. మేడం ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే మనకి అండర్ కన్స్ట్రక్ట్ స్టేజ్లో ఉంది. మనకి 2028 సెప్టెంబర్లో హ్యాండ్ ఓవర్ ఇస్తా అంటున్నారు. అప్పటిలోపట ఇప్పుడు 2 BHK వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఎంత బెనిఫిట్ వస్తుంది మేడం? 2 BHK అయితే అండి మనకి 8 lakhs ఇన్వెస్ట్ చేస్తే మన ప్రాజెక్ట్లో టిల్ పొజిషన్ వరకు 40 lakhs అప్రిసియేషన్ వస్తుందండి. 3 BHK 10 lakhs పే చేయగలిగితే టిల్ పొజిషన్ వరకు 50+ lakhs మనకి అప్రిసియేషన్ మినిమం వస్తుందండి. ఓకే, ఈ ఇన్సూరెన్స్ అంటే మనకి అప్పటి వరకు ఎంత వరకు పెరగవచ్చు మేడం? మనకి ఇప్పుడు 5700 అండి. టిల్ పొజిషన్ వరకు మనకి ఇప్పుడున్న పొజిషన్ వరకు చూస్తే 8500 నుంచి 9000 మినిమం అప్రిసియేషన్ అండి. ఓకే, ఇప్పుడున్న మార్కెట్ సినారియో నుంచి పోల్చుకుంటేనే మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మార్కెట్ కొంచెం హై ఉంది అనుకోండి, ఇంకా కొంచెం పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మినిమమే నేను తీసుకున్నాను. సో మీరు ఇన్వెస్ట్ చేశాక అండి మీరు ఇన్వెస్ట్మెంట్గా చూడండి. వన్స్ మనకి పొజిషన్ వచ్చాక మీరు అది రీసేల్ చేస్తారా, రెంటల్ ఇస్తారా, ఉంటారా అనేది అప్పుడు ఆలోచించండి. సో అలా ఆలోచిస్తే మీకు ఇన్వెస్ట్మెంట్గా మంచి అప్రిసియేషన్ వస్తుందండి. కానీ ఇది ఒక మంచి ఆప్షన్ మేడం, ఎందుకంటే ప్రీఎంఐ లేదన్నది బర్డెన్ ఉండదు. ప్లస్ ఏంటంటే తక్కువ పేమెంట్ తోటని, తక్కువ డౌన్ పేమెంట్ తోటని హైయెస్ట్ రిటర్న్స్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అలానే మన కంపెనీ హిస్టరీ చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ 20+ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాయండి. మీరు హిస్టరీ చెక్ చేసుకోండి. సో ఆన్ టైం డెలివరీ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ ఇవన్నీ అష్యూరెన్స్ మేము ఇస్తున్నాము. ఇది కూడా మనకు మేజర్ ఫ్యాక్టర్ మేడం, ఎందుకంటే 2028లో మనకి హ్యాండ్ ఓవర్ డేట్ అంటారు. కంపెనీ యొక్క హిస్టరీ కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్. మేడం మనకి లోన్ గురించి కూడా చెప్పండి. మనకి ప్రాజెక్ట్లో లోన్ యొక్క విషయం చెప్పండి. లోన్స్ వచ్చేసరికి అండి ఆల్ బ్యాంక్స్ మనకి టైఅప్ ఉన్నాయండి. ప్రతి బ్యాంక్లో మనకి అప్రూవ్డ్ ఉంది మన ప్రాజెక్ట్. ప్రతి బ్యాంక్లో మీరు ఈఎంఐ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు. సో మీరు మా టీమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి. సైట్కి వస్తే నేనే ఉంటాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ప్రాజెక్ట్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు సైట్కి వచ్చి నాతో మాట్లాడవచ్చు అండి. సో ఫ్రెండ్స్, మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా మేడం వాళ్ళ టీమ్ మెంబర్స్ వాళ్ళ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైనిస్తున్నానండి. ఒకసారి మాత్రం విజిట్ చేయండి. ఎందుకంటే అండి తక్కువ పెట్టుబడితో మనకి ఎక్కువ లాభం వచ్చేటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ అండి. ది బెస్ట్ కనెక్టివిటీస్తో పాటు ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా కూడా మనకి సరౌండింగ్స్లో ఉన్నాయి. కాబట్టి ఒకసారి మాత్రం విజిట్ చేయండి. కోంపల్లి నుంచి కూడా మనకి అతి దగ్గరలోనే ఉంటుంది కదండి. అక్కడ ఎఫర్ట్మెంట్ చేయని వాళ్ళకి ఇది ఒక మంచి బెటర్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ గురించి చూసినా లేదంటే ప్రీఎంఐలో బుక్ చేసుకోవాలనుకున్నా ఈ వీడియోని వాళ్ళ వరకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.